స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధిని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభువా. మీకే స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తుతి స్తోత్రం. హల్లెలూయా స్తుతి స్తోత్రం ప్రభువా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 నాయన తండ్రి. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన. మరొక ఆదివారం మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని తండ్రి మీ వాక్య ధ్యానించుకునే అవకాశాన్ని మాకు దయచేసేందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇప్పుడు ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరి గృహాల్లోకి మీ పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాం, మీ యొక్క సన్నిధితో నింపమని వేడుకుంటున్నాం. యేసు రక్తపు అగ్ని కంచెను ప్రతి ఒక్కరి మీద వేసుకుంటున్నాం ప్రభా. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం. ప్రతి కుటుంబం మీద తండ్రి మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం నాయన. ప్రతి కుటుంబంలో మీ యొక్క సన్నిధి, సమాధానం, సంతోషం, మంచి ఆరోగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి పరిశుద్ధాత్మదేవ తండ్రి మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీర్వదించమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా తండ్రి. అలాగే వాక్య భాగంలో తండ్రి మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాం ప్రభా. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చుంటతేనే కన్నా తీయనిదే వెండే పసిరి కన్నా మిన్నదే పొంగి పోలుచున్నా ప్రేమనిదే యేసుని నామము. జుంటతేనే కన్నా తీయనిది వెండి పసిరి కన్నా మిన్నది పొంగి పోలుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా తాకు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి మ్రోక్కెదను. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే. నీవే నిజమైన
విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహలకు అందని ఉన్నతమైనది యేసుని నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణవెల్లి మ్రోక్కెదను రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణవెల్లి మ్రోక్కెదను జుంట తేనె కన్నా తీయనిది వెండి పసిరి కన్నా మిన్నది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణవెల్లి మ్రోక్కెదను యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే
నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రొక్కెదను ప్రాణమిల్లి మ్రొక్కెదను హల్లెలూయా. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks. Give thanks. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో
త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు ఓ నిన్నే నే ఆరాధింతు జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు 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 Hallelujah. Jesus, thank you, and we praise you, Father. Thank you, Father. Thank you for everything you have done for us in the cross, Father. Thank you, and we praise you, Lord. Thank you, and we praise you, Jesus. Hallelujah. Thank you, Father. Praise you, we praise you, we praise you. Hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మా కొరకై బలి, మా కొరకై రక్తం చిందించి మమ్మల్ని విలువపెట్టి కొనుక్కున్న మా దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నాయన తండ్రి. తండ్రి ఇప్పటి వరకు మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచినందుకే మీకే వందనాలు, స్తోత్రములు నాయన. వాక్య భాగంలోకి వెళుచు ఉండగా తండ్రి నీ బిడ్డ ద్వారా తండ్రి అభిషేకించి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు మాతో నాతో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్య గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యానుసారంగా నడుచుకునే కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీ యందు భయభక్తుల ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. నీ యందు భయంతో భక్తితో ప్రతి ఒక్కరు వాక్యం విని శ్రద్ధగా పాటించేవారు గురుటకు సహాయం దయచేయమని, ఈ సమయం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.
మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరొక మాసములోనికి, మరొక నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. 2020 ఒక భయముతో కూడుకున్నటువంటి సంవత్సరాన్ని మనము అధిగమించి 2021 జనవరి మాసం అంతా కూడా దేవుని కృపలో, దేవుని కాపుదలలో మనం భద్రపరచబడ్డాం. మరొక నెలలోనికి ఫిబ్రవరి మాసం నుండి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినమందు మనము కమ్యూనియన్ సర్వీస్ మనం జరిగించబోతున్నాం. దేవుని యొక్క లేఖనాలను వినటానికి ముందు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసులు దేవునితో వాదించటానికి ఏమాత్రము కూడా ప్రయత్నించకూడదు. వాదించే వారికి శ్రమ అని లేఖనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అక్కడ యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడుతున్నటువంటి మాట, మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. మనము సృష్టించబడినటువంటి వారము సృష్టికర్తతోటి వాదించకూడదు. వాదించేటువంటి మనస్తత్వము, వాదించేటువంటి అలవాటు, వాదించడానికి ఇష్టపడేటువంటి మనస్సు ఏదైతే ఉందో వారికి శ్రమ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనము దేవుని పైన ఆధారపడి ముందుకు వెళ్ళవలసిందే తప్ప మన సృష్టికర్తను ప్రశ్నించేటువంటి ప్రయత్నము మనం చేయకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగుని ఆయన క్రియేట్ చేసినట్లుగా, వెలుగుని ఆయన కలుగ చేసినట్లుగా మనకు కనబడుతుంది. వెలుగును చీకటిని వేరుపరచను అనేటువంటి వాక్యం కూడా మనకు కనబడుతుంది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అని 4వ వచనములో మనకు తెలియజేయబడుతుంది. వెలుగుకి చీకటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలట. మనం వెలుగు సంబంధులమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చీకటి సంబంధమైనటువంటి వారు దేవునితోటి వాదించేటువంటి మనస్సును కలిగి ఉంటారు. యోబు గ్రంథంలో రాయబడుతుంది, వెలుగు మీద తిరగబడు వారు కలరు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. ఎవరంటే వీరు? వెలుగు మీద తిరగబడేటువంటి వారు, అంటే మంచి మీద తిరగబడేటువంటి వారు, శ్రేష్టమైనటువంటి దాని మీద తిరగబడేటువంటి వారు, దేవుని మీద తిరుగుబడి చేసేటువంటి వారు, వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి వారు. యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, సృష్టికర్తతోటి వాదించేటువంటి ఆలోచన కలిగి ఉన్నవారు అని. యోబు గ్రంథంలో చెప్పబడుతుంది, వెలుగు మీద తిరగబడు వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. వెలుగు మార్గము, చీకటి మార్గము, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, వెలుగుని అనుసరించేటువంటి వారు, చీకటిని అనుసరించేటి వారు, వెలుగు సంబంధమైనటువంటి క్రియలు, చీకటి సంబంధమైనటువంటి క్రియలు అని వెలుగును గురించి, చీకటిని గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు, ఎన్నో రకాలైనటువంటి వెలుగు సంబంధమైనటువంటి విషయాలను గురించి తెలియజేస్తున్నాయి. వెలుగు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించినట్లయితే, ఇట్స్ అన్ కమ్యూనికేటెడ్ టు ద బాడీ త్రూ ద ఐ. వెలుగు అనేటువంటిది దేనిని సూచిస్తున్నారంటే, మన కంటి చూపు ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ప్రతిస్పందించే విధంగా వెలుగు ద్వారా మన కన్ను మనకు చూపించేటువంటి దానిని మన హృదయంలోకి, మన శరీరంలోనికి, ప్రతి అవయవంలోనికి కూడా పంపించడానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వెలుగుని గుర్తించగలిగేటువంటి, వెలుగుని చూడగలిగేటువంటి పరిస్థితి మన కంటికి ఏ విధంగా అయితే ఉందో, ఆ కంటికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ యొక్క స్పర్శను బట్టి, అది పనిచేసేటువంటి స్థితిని బట్టి మనము వెలుగును గూర్చినటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి అని లేఖనం యొక్క ఉద్దేశం. దేవుడు వెలుగుని కలగజేశాడట.
ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగుని చీకటిని వేరుపరిచినటువంటి దేవుడు చీకటి సంబంధమైనటువంటి క్రియలను గురించి, వెలుగు సంబంధమైనటువంటి క్రియలను గురించి మాట్లాడుతున్నాడు. చీకటి సంబంధి అయినటువంటి వ్యక్తి, చీకటి సంబంధము కలిగి నడుస్తున్నటువంటి ఆలోచన దేవునితోటి వాదము పెట్టుకునేటువంటి అవకాశం, వెలుగు పైన తిరుగుబాటు చేసేటువంటి మనస్థితి ఉంది. అంటే మంచి చేయటాన్ని తిరస్కరించేటువంటి పరిస్థితి, మంచి చేయటాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి. ఇదేమిటి? ఈ పరిస్థితులు నిజంగా మన జీవితంలో కొనసాగించబడుతున్నాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా వెలుగుని వ్యతిరేకించేటువంటి స్థితిలోనే మనం ముందుకు వెళ్తున్నాం. వెలుగుని మనము గుర్తించలేకుండా, లేదా గుర్తించినా కూడా దానిని విస్మరించి చీకటి సంబంధమైనటువంటి క్రియలతోనే కొనసాగించబడుతున్నాం. కారణం ఏమిటంటే మనము వెలుగును గూర్చినటువంటి అవగాహన, వెలుగు సంబంధమైనటువంటి ఆ యొక్క లేఖనాలను మనము దృష్టించలేనటువంటి స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరైతే నాతో కలిసి ముందుకు వెళతారో, నాతో కలిసి ముందుకు నడుస్తారో, వారు తొట్టిల్ని పడిపోకుండా వారు వెలుగు సంబంధులై ఉండి నిత్యరాజ్యమును చేరుకుంటారు అని వాక్యం సెలవిస్తాం. సామెతల గ్రంథము మనము 15వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. చూడండి, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము అంటే వాక్యము సెలవిస్తా ఉంది, దేహమునకు దీపం అంటే దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కదిలించగలిగేటువంటి ఆ యొక్క స్పందన తీసుకువచ్చేటువంటి ఆ స్పర్శ ఎక్కడ ఉందనంటే కన్నులకు ఉన్నదనండి. దేహమునకు దీపము కన్నే, అది తేటగా ఉండిన ఎడల, మత్తయి సువార్తలో చెప్పబడుతూ ఉంది 6వ అధ్యాయము 22వ వచనంలో, దేహమునకు దీపము కన్ను, అది తేటగా ఉండిన ఎడల. అంటే మనం చూసేటువంటి చూపు చక్కగా పరిశుద్ధంగాను తేటగాను ఉండాలి అని వాక్యం సెలవిస్తాం. అప్పుడు దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అని వాక్యం సెలవిస్తాం. మనం చూసేటువంటి ఆ యొక్క దృక్పథము ఏ విధంగా ఉండాలి అని అంటే, అది వెలుగుకి సంబంధించినదై ఉండాలి. మంచి సమాచారమును మన యొక్క శరీరానికి ఇచ్చేటువంటిదై ఉండాలి. సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చుతుంది. దేవుని గూర్చినటువంటి వాక్యము, దేవుని గూర్చినటువంటి సత్యము, దేవుని గూర్చినటువంటి అద్భుతాలు, దేవుని క్రియలు, దేవుని పట్ల కలిగి ఉండేటువంటి విశ్వాసము, దేవుని గూర్చినటువంటి మనకు కలిగేటువంటి సందేహాలు, దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆతృత, దేవుని గూర్చి ఏదైతే మనకు కనబడుతుందో దానిని మరింత లోతుగా పరిశీలించేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఒక కంటికి ఉంటుందో, అనగా మన కన్ను పరిశీలించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుందో, మన కన్ను లేఖనాలను చదవటం ద్వారా, లేఖనాలను ధ్యానించడం ద్వారా, చూచినటువంటి లేఖన భాగమును మన మనస్సులో భద్రపరచుకోవటం ద్వారా మనము మంచి సమాచారమును మన లోపల ఉంచుకునేటువంటి అవకాశం. మంచి సమాచారం ఎప్పుడైతే మనకి దొరుకుతుందో, మంచి సమాచారాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, మంచి ఆలోచనతో ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటామో, దేవుని గూర్చినటువంటి మంచి కొరకు మనం ఎప్పుడైతే పరితపిస్తూ ఉంటామో, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మన లోపల పెంపొందించుకోవడానికి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించేటువంటి మనస్థితి మనకి ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనము ఆరోగ్యవంతులముగా ఉంటామట. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుంది. మంచి సమాచారము కాకుండా ఇంకా మన దగ్గర ఏముంటున్నాయి అనంటే, మనలో ఈ లోకానికి సంబంధించినటువంటి కోరికలు, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు, మనకున్నటువంటి అనారోగ్య కారణాలు, మన పరిస్థితులు, వీటన్నిటిని బట్టి వాటి గురించే మనం ఎక్కువ సమయాన్ని ఆలోచించడానికి ఇవ్వటం ద్వారా, ఆ పరిస్థితులను, ఆ సమస్యలనే మనం ధ్యానించడం ద్వారా మనం ఏం చేస్తున్నామనంటే
మన శరీరాన్ని ఇంకా రోగమయముగా చేస్తున్నాం. సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. నీ కన్ను మంచి సమాచారాన్ని గనక చూడగలిగినట్లయితే, నీ కన్ను వెలుగు సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచించడానికి ప్రయత్నించినట్లయితే, నీ కన్ను నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నీ కన్ను దుర్మార్గమైనటువంటి, దుష్టత్వానికి సంబంధించినటువంటి, పాపానికి సంబంధించినటువంటి, దేవునికి ఉగ్రత కలిగించేటువంటి వాటి మీద గనక నీ దృష్టి గనక ప్రసరించబడుతున్నట్లయితే, నీ దృష్టి వాటి మీద ఉన్నట్లయితే, వాటిని చూడటానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే, వాటినే పదే పదే జ్ఞాపకం చేసుకోవడానికి నీ కన్ను గనక ఇష్టపడుతూ ఉన్నట్లయితే, నీవు దుఃఖాన్ని, శ్రమను, దేవుని యొక్క ఉగ్రతను, నీ శరీరానికి అనారోగ్యమును కలగజేసుకునేటువంటి ప్రమాదం. వెలుగు సంబంధమైనటువంటి వారందరూ కూడా దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు. దేవుని కుమారులంతా కూడా ఎల్లప్పుడూ వారు చీకటిని వ్యతిరేకిస్తూ, విసర్జిస్తూ, చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా అధిగమించి అజ్ఞానమును విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానము కొరకు దేవుని వాక్యము పైన ఆధారపడుతుంటారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-3 వచనాలు మనకి వెలుగును గురించి మాట్లాడుతున్నాయి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లోకమునకు వెలుగు వచ్చింది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని వెలుగు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తుంది, ప్రతి ఒక్కరి పైన ప్రసరింప చేయబడుతుంది, ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, చూడుమో భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. లోకమంతా ఎలా ఉందనంటే, భూమంతా ఎలా ఉందనంటే చీకటి కమ్ముతుంది. చీకటి కమ్ముతుంది. ఎటువంటి చీకటి కమ్ముతుంది? ప్రజలందరూ కూడా అవసరమైనటువంటి లేదా శ్రేష్టమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి వాటిని చూడటానికి బదులు లోకానికి సంబంధించినటువంటివి, ఈ శరీరానికి కేవలము కోరికను కలిగించేటువంటి వాటిని చూడటానికి, కేవలము వారు ఈ యొక్క లోకములో శరీరాన్ని సంతోషపెట్టేటువంటి వాటిని చూడటానికి వారు తమను తాము ప్రేరేపించుకుంటున్నారు. ఈ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వీరందరూ కూడా చీకటి సంబంధులు అని మాట్లాడుతున్నారు. నీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోను నీకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, నువ్వు పాప సంబంధమైనటువంటి వాటిని చూడటానికి ఉపయోగపడుతుంది. రెండవది, దేవుని వాక్యమును, దేవుణ్ణి ఆరాధించేటువంటి చక్కని సంగీతాన్ని, ఆరాధన పాటలను వినేటువంటి వాటికి ఉపయోగపడుతుంది. నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావో, నువ్వు దేనికి సమయము అంటే నీ సమయాన్ని మొబైల్ ఫోన్ చూడటానికి నువ్వు దేనికి వెచ్చిస్తున్నావో దాని వలన నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో నువ్వు గుర్తించాలి. నీ ఎముకలకు పుష్టి కలుగుతుందా? నీ శరీరానికి ఆరోగ్యం కలిగేటువంటి వాటిని నువ్వు చూస్తున్నావా? నీ శరీరాన్ని పాడు చేసేటువంటి వాటిని నువ్వు చూస్తున్నావా? నీ కంటికి దేవుడు ఇచ్చినటువంటి వెలుగు అంటే నువ్వు చూడగలిగేటువంటి నీ దృష్టి సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవునికి మహిమకరమైనటువంటి కార్యాలను చేయవలసినటువంటి వ్యక్తివిగా ఉన్నావు. అయితే దేవునికి అవమానాన్ని కలిగించేవి, దేవునికి కోపాన్ని తెప్పించేవి, దేవుడు నిన్ను అసహించుకునేటువంటి వాటిని చూడటానికి గనుక నీకు ఇవ్వబడినటువంటి సాధనాన్ని నువ్వు ఉపయోగించినట్లయితే తద్వారా నీ శరీరము నాశనమవుతుందని, మరణము నిత్య మరణముగా మార్చబడుతుందని, నువ్వు పూర్తిగా చీకటి సంబంధిగా మిగిలిపోతావు అనేటువంటి విషయాన్ని బైబిల్ హెచ్చరిక ద్వారా తెలియజేస్తా ఉంది. దేవుడు ఆదియందు వెలుగుని కలగజేశాడు. దేవుడు వెలుగుని చీకటి నుండి వేరుపరిచాడు.
అంటే వెలుగు సంబంధులైనటువంటి వారందరినీ, నిన్ను నన్ను దేవుని లోకము నుండి ప్రత్యేకపరిచి మనకు దేవుడు తన యొక్క వాక్యమును అనుగ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి ఆ యొక్క మార్గములు నడిపించి మనము లోకాన్ని చూచి తొట్టిల్లి పడిపోకుండా స్థిరముగా ఆయన రాజ్యములోనికి చేరటానికి ఆయన వెలుగుని నిత్యము మన మీద ప్రశ్నింపజేస్తున్నాడు. లెమ్ము, తేజరిల్లిమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇట్ ఈస్ ఫర్ షూర్. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి వచ్చారు. నీ కొరకు ఆయన సిలువలో మరణించారు. సిలువలో మరణించి ఆయన 3 దినాలు సమాధిలో ఉంచబడిన తరువాత ఆయన సిలువను, మరణమును జయించి తిరిగి వచ్చారు. ఆయనను గూర్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి సమాచారమే నీకు వెలుగుగా ఉంది, నీకు పునరుద్ధానాన్ని కలగజేసేదిగా ఉంది, నీ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము కలిగించేదిగా ఉంది, నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యమును నువ్వు చూడగలిగేటువంటి ఆ యొక్క కన్నుని దేవుడు నీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గుర్తించు. నీకు వెలుగు వచ్చి ఉంది, క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నారు, క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ప్రకటించబడుతూ ఉంది, క్రీస్తు రక్తములో నీకు పాపక్షమాపణ కలిగించబడిందని, నీ జీవితకాలపు పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించబడిందనేటువంటి వర్తమానాన్ని నీకు ప్రకటించబడుతూ ఉంది. విశ్వసించినటువంటి వారందరూ కూడా పాపక్షమాపణ పొందుకొని దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి వెళ్ళటానికి వారసులుగా ప్రకటించబడుతున్నారు. దేవుని యొక్క వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు ఆ వెలుగుని గుర్తించగలిగి గ్రహించగలిగేటువంటి స్థితిలో కావాలి. రైజ్, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అంటే నిత్య మరణము ప్రజలను కబళించి వేయాలనేటువంటి ప్రయత్నము జరుగుతుంది. దుష్టుడు సమయం కొద్దిగా ఉందని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నాడు. నువ్వు ఏమాత్రము చీకటి సంబంధమైనటువంటి వాటిపైన నీ దృష్టి నిలిపావనంటే, చీకటి సంబంధమైనటువంటి ఆలోచన అంటే పాప సంబంధమైనటువంటి ఆలోచన, నీ కన్ను పాప సంబంధమైనటువంటి వాటిని చూడటానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే వాడు నిన్ను నిత్య నరకములోనికి అంటే కటిక చీకటిలోనికి తీసుకొని వెళ్ళటానికి, చీకటి వెలుగులోనికి నిన్ను పడద్రోయటానికి, నరకములో ఒక మూలకు నిన్ను త్రోసివేయటానికి వాడు నీకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది చీకటి మార్గం. ఆ మార్గాన్ని వెంబడించేటువంటి వారందరూ కూడా తొట్టిల్లి పడిపోయేదరు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. Those who are considering the light, ఎవరైతే వెలుగుని గుర్తిస్తారో, వెలుగుతో నడవడానికి ఇష్టపడతారో వారందరూ కూడా దేవుని యొక్క వెలుగులోనికి వస్తారట. వారందరూ కూడా దేవుని యొక్క ఉదయపు కాంతికి వారు వెలిగేటువంటి మహిమను పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నారట. ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతుంది, దేవుడు పగటిని ఏలటానికి సూర్యుడిని, రాత్రిని ఏలటానికి చంద్రుణ్ణి ఆయన సృష్టించారు. పగటిని వెలుగుటకై ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనం. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడును, దాని తరంగములను ఘోషించినట్లు సముద్రమును రేపువాడును యెహోవా ఆ మాట సెలవించుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. He is the God who creates sun and moon. ఆయన పగటిని ఏలుటకు, పగటికి వెలుగునిచ్చుటకు సూర్యుడిని, రాత్రి వెలుగునిచ్చుటకు చంద్ర నక్షత్రములను నియమించినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క వెలుగు, ఆయన సృష్టించినటువంటి, ఆయన క్రియేట్ చేసినటువంటి వెలుగు మనకు మంచి ఆరోగ్యమును కలిగించేటువంటి వెలుగుగా దేవుడు సృష్టించాడు. అయితే చీకటిని దేవుడు వేరుపరిచినట్లుగా ఇక్కడ ప్రకటించబడుతుంది. నీలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని వేరుపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీలో ఉన్నటువంటి
దేవునితోటి వాదించేటువంటి మనస్థితి, అలాగే దేవునితోటి లేదా తిరుగుబాటు చేసేటువంటి మనస్థితిని దేవుడు నీ నుంచి తొలగించాలని ఇష్టపడుతున్నాడు. మనకున్నటువంటి సమస్యలు, శ్రమలు ఇవన్నీ కూడా వెలుగుని గుర్తించనివ్వకుండా మన లోపల చీకటి కోణాలలో, అంటే చీకటి సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా మనల్ని ఇంకనూ చీకటిలోనే కొనసాగించే విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంది. సమస్య, శ్రమే నిన్నేం చేస్తుందనంటే విశ్వాసంలోనికి వెళ్ళనివ్వకుండా, దేవుని పైన ఆధారపడేటువంటి విశ్వాసంలోనికి నిన్ను నడిపించకుండా చీకటి కోణంలో నడిపిస్తుంది. నీ ఆలోచన ఎలా ఉంటుందనంటే ఏదో ఒక అద్భుతం జరగటం ద్వారా, అంటే దురాశ, ఏదైనా సరే నీ సమస్య నుంచి నువ్వు విడిపించుకోవడాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ విధంగా అయినా సరే, ఇది చీకటి సంబంధమైనటువంటి ఆలోచన. తద్వారా నీ పరిస్థితి చీకటి మార్గములో నడిపించబడి తొట్టిల్లి పడిపోయేటువంటి స్థితిలోనికి నేను నడిపించుకోవాలి. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వారి ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యము వారిని తరుముకుంటూ వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏమనంటే, దేవుడు ఇక్కడ ఒక ప్రక్క వెలుగుని, ఒక ప్రక్క చీకటిని కలగజేసినట్లుగా లేఖనము మాట్లాడుతుంది. దుర్మార్గులైనటువంటి వారికి కన్ను దృష్టి కనిపించని విధంగా చీకటిని కలగజేస్తారట. తన బిడ్డలై తనకు మొరపెట్టి విరిగి నలిగిన హృదయంతోటి 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో మ్రగ్గిపోయినటువంటి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు వెలుగుని ప్రకాశింపచేయనట్లుగా దేవుడు వారి ఇరువురి మధ్యలో మేఘాన్ని ఉంచాడు. ఈ మేఘము ఒక పక్క వెలుగుని, మరొక పక్క చీకటిని కలుగజేసినట్లుగా వాక్యం సెలవిస్తాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 20వ వచనంలో ఒకే మేఘము వెలుగును ఇవ్వగలిగింది, అదే మేఘము మరొకరికి చీకటిని ఇవ్వగలిగింది. ఈ చీకటి సంబంధులు ఎవరు అని మనం చూస్తే, వారు లోకాన్ని విశ్వసించి, లోకాన్ని వెంబడించి, లోక సంబంధమైనటువంటి జ్ఞానముతోటి జీవిస్తున్నటువంటి వారు. వీరికి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు వారి పైన చీకటి కమ్మినట్లుగా వాక్యము తెలియజేస్తాం. దేవుని సంబంధులైనటువంటి వారు వెలుగు సంబంధులుగా ఉండి ఆ మేఘపు వెలుగులో వారు ఎర్ర సముద్రమును దాటిపోయినట్లుగా మనకి లేఖనము తెలియజేస్తాం. మన జీవితాల్లో మనం గనక జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, మనము వెలుగుని ఆశ్రయించి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాక్యపు వెలుగు మన మీద ప్రసరింపబడి మనకు మార్గాన్ని చూపుతూ ఉంటుంది. మనము గనక దేవుని మీద మన సమస్యలో ఆధారపడకుండా లోకము వైపు, మన సొంత ఆలోచన వైపు, మన శరీర సంబంధమైనటువంటి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మన సొంత ఆలోచన విధానంలో మనం వెళుతున్నట్లయితే చీకటి మనల్ని ఆవరించి మనల్ని కబళించేస్తుంది. ఇక్కడ 2 వర్గాలు మనకు కనబడుతున్నాయి, అంటే 2 పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. లోకాన్ని చూచేటువంటి వారు, దేవుని వాక్యముతోటి జీవించేటువంటి వారు. లోకాన్ని చూచేటువంటి వారందరూ కూడా దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి మనస్థితిని కలిగి ఉన్నారు. దేవునితో వాదించేటువంటి మనస్థితిని కలిగి ఉన్నారు. ఏదైనా సమస్య వారిని ఇంకా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే వారు వెంటనే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతా ఉంది అంటే దేవుని ఉనికినే ప్రశ్నించేటువంటి మనస్థితిలోనికి వెళుతున్నా. ఇది చీకటి సంబంధమైనటువంటి క్రియ. సృష్టించబడిన సృష్టికర్తను ప్రశ్నించటానికి ఏదైనా అవకాశం ఉందా? నీ చేతులతో నువ్వు తయారు చేసినటువంటి వస్తువు నన్ను ఎందుకు ఇలాగ చేసావు అని అడగటానికి దానికి హక్కు ఉంటుందా? ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట అదే. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. మట్టి కుండ, మట్టి పెంకు, ఇక్కడ మనం చూస్తున్నాము. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తనను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. యు ఆర్ జస్ట్ లైక్ ఎ వెజల్. నీవు దేవుని చేత తయారు చేయబడినటువంటి ఒక మట్టి పాత్ర వంటి వాడివి.
నువ్వు మట్టి నుండి తీయబడ్డావు, నువ్వు తిరిగి మట్టికే చేర్చబడతావు. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తతోటి వాదించడానికి ప్రయత్నము చేయకూడదు. జిగటి మన్ను దానిని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అడగదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? అంటే మనము క్రియేట్ చేసినటువంటిది మనల్ని ప్రశ్నించడానికి మనం ఒప్పుకుంటామా? మరి మనల్ని క్రియేట్ చేసినటువంటి దేవునిని ప్రశ్నించడానికి మనకి హక్కు ఉందా? మనలను సృష్టించినటువంటి సృష్టికర్తతోటి వాదించేటువంటి ఆ తెగింపు మనకుందా? మనము సృష్టికర్తతోటి వాదించి తిరుగుబాటు చేసి మనము ఏమి సాధించగలమో ఒకసారి ఆలోచించాలి. తిరుగుబాటు చేసేటువంటి మనస్థితి, వెలుగు మీద తిరుగుబడి వారు కలరు. వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి వారట. అంటే ఈ వ్యక్తుల యొక్క మనస్థితి ఎందుకు వెలుగుపైన తిరుగుబాటు చేసే విధంగా ఉందనంటే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారు చీకటి క్రియలను ప్రేమించుచున్నారు గనుక, వారు పాప సంబంధమైనటువంటి క్రియలను ప్రేమించుచున్నారు గనుక, వారు శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గనుక, వారు లోకాన్ని ఆశిస్తున్నారు గనుక, లోక ఆశల కొరకు పరిగెడుతున్నారు గనుక వారు వెలుగు వద్దకు రారు. ఎందుకనంటే వారు వెలుగులోనికి వచ్చినప్పుడు వారి చీకటి క్రియలు వెలుగులో తెలియజేయబడతాయి. కాబట్టి అటువంటి పరిస్థితిని వారు అంగీకరించలేరు. అందువల్లే వారు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. ఎందువల్ల తిరుగుబాటు చేస్తారు? వారి చీకటి క్రియలు వెలుగులోనికి వచ్చినప్పుడు తేట తెల్లము చేయబడతాయి గనుక, వారి చీకటి క్రియలు వారు ఇతరులకు తెలియబడట వారికి ఇష్టము లేదు గనుక వారు వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి మనస్థితిని కలిగి ఉన్నారు. నీ కుటుంబంలోనూ లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు నువ్వు పరిష్కారాన్ని వెతకటానికి వెలుగులో వెతకాలి కానీ చీకటిలో వెతకకూడదు. నువ్వు చీకటిలో వెతికేటువంటి నీ ప్రయత్నం అంతా కూడా నిన్ను మరింత కటిక చీకటిలోనికి నడిపించి వేస్తుంది కానీ నీకు ఎటువంటి సొల్యూషన్, ఎటువంటి పరిష్కారాన్ని సూచించలేదు. చీకటిలో ఒకటి నడిస్తే వాడు తొట్టిల్లి పడతాడు ఖచ్చితంగా, కానీ వెలుగులో నడిచేటువంటి వాడు పడిపోకుండా వాడు నడవగలుగుతాడు. వాక్యపు వెలుగులో నడిచేటువంటి ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన నిమిత్తము మరణించాడని, తన పాపములన్నిటినీ సిలువలో మోసి సిలువలో భరించారని, తన పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేశారని, ఆయన తన శరీరమునే మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను ఆయన మన కొరకు తన శరీరాన్ని మనకు అప్పగించారు అనే విషయాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో వారు వెలుగు సంబంధులుగా ఉండబోతున్నారు. వెలుగు సంబంధులైనటువంటి వారందరూ కూడా తమ శరీరాలకు, తమ జీవితాలకు చక్కని ఆరోగ్యమును, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడటానికి అవకాశాన్ని పొందుకుంటున్నారు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వెలుగుని వెంబడించి నడుస్తున్నారు. వారికి మేఘము పగలు మరి ఎండ తగలకుండా, రాత్రి మరి వారికి వెలుగుగాను వారి మీద నిలిచి ఉందట. ఆ వెలుగు సంబంధులైనటువంటి వారందరూ కూడా దేవుని మీద భయపడి, దేవుని యందు భయపడి, ఎవరైతే దేవుని యొక్క మాటకు చెవి ఒగ్గి దేవునికి విధేయత చూపారో వారందరూ కూడా కనాను దేశంలోకి ప్రవేశించారు. దేవుడు కనాను దేశంలో వీరి కొరకు ఏమి సిద్ధపరిచాడనంటే, వీరు నాటని తోటలను, వీరు కట్టని ఇళ్లను వారికి దేవుడు అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించినట్లుగా లేఖనాలు తెలియజేస్తుంది. వారు కట్టని గృహాలలో వారు నివసించారట. వారు నాటని తోటల యొక్క ఫలాలను వారు అనుభవించారట. 40 సంవత్సరాలు వీరు అరణ్యంలో తిరుగుతూ ఉంటే దేవుడు వీరి కొరకు అక్కడ సమస్తమును సిద్ధపరిచారు. కనాను దేశంలో సమస్తమును సిద్ధపరిచి వారిని అక్కడికి నడిపించి వారికి ఎటువంటి కష్టము లేకుండా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారిని ఆశీర్వదించి వారిని అక్కడ నిలిచి ఉండేలాగా దేవుడు వారికి ఆ యొక్క కనాను దేశాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తాను శ్రమ అనుభవించి ఆయన తిరిగి లేకటం ద్వారా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని
మన కొరకు నివాసమును సిద్ధపరుస్తున్నారు. ఆయన నివాసములను సిద్ధపరిచిన తరువాత ఆయన మన కొరకు మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. మనము ఎటువంటి చీకటి సంబంధమైనటువంటి ప్రభావము, చీకటి సంబంధమైనటువంటి పాపపు క్రియలు మన లోపల లేకుండా మన యొక్క తలంపులను, మన హృదయాన్ని శుద్ధీకరించుకొని వెలుగు సంబంధముగా, వెలుగును గూర్చి ఆలోచించేటువంటి వారముగా, వెలుగుని మాత్రమే ఆశించేటువంటి మనస్థితితోటి వెలుగు సంబంధముగా ఉండినట్లయితే దేవుడు మనల్ని తన యొక్క ఎత్తబడేటువంటి గుంపులో నిలిపి ఉంచుతారు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, శరీరంతోనే ఎత్తబడతాం, ఆయనతోటి కొనిపోబడతాం, ఆయనతో యుగయుగాలు జీవించేటువంటి గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. అట్టి వెలుగు సంబంధమైనటువంటి మార్గంలో నన్ను నిలిపి ఉంచాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అయితే కొద్దిపాటి చులకన శ్రమను సహించలేనటువంటి మానవ హృదయము దేవుని పైన తిరుగుబాటు చేస్తుంది, వెలుగు మీద తిరగబడుతుంది. దేవునితో వాదించేటువంటి మనస్సును, దేవునిని ప్రశ్నించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఈ పరిస్థితి మనకు పూర్తిగా భిన్నమైంది. అంటే మన నాశనానికి మనల్ని కొనిపోయేటువంటి పరిస్థితి. చీకటిని దేవుడు వెలుగుని వేరుపరిచాడు. దేవుడు నిన్ను చీకటి బ్రతుకు నుండి వేర్చారు, చీకటి ఆలోచన నుండి వేర్చాలనుకుంటున్నాడు, పాపపు ఆలోచన నుండి వేర్చాలనుకుంటున్నాడు, శరీర కోరికల నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. తద్వారా వెలుగు మార్గములో నిన్ను బలముగా నడిపించాలని ఆశపడుతున్నాడు. వెలుగు మార్గములను బలముగా నడవటానికి నువ్వు వెలుగు సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి స్థితిలో ఉండాలి. దేవుని వాక్యము స్థిరిస్తూ ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. నీ ఆలోచన, కన్నులు అనగా నీ యొక్క మనస్సు, నీ ఆలోచనలు, నీ దృష్టి, నీ కోరిక, ఇవన్నీ కూడా నీ యొక్క మనస్సులో ఏవైతే ఉన్నాయో అవి దేనిని ఆశిస్తూ ఉన్నాయో, దేనిని చూస్తూ ఉన్నాయో, దేనిని చూస్తే ఎటువంటి ప్రభావం నీ లోపల కదులుతుందో, వీటన్నిటిని గురించి మనము ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. చూచిన వెంటనే దానిని ఆశించేటువంటి మనస్థితి నీ లోపల కనుక ఉన్నట్లయితే అది వెలుగు సంబంధమైనదా, చీకటి సంబంధమైనదా గుర్తించాలి. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుంది. నీవు నీ యొక్క మనస్సుకు, నీ హృదయానికి మంచి సమాచారాన్ని ఇవ్వాలి. నువ్వు చూస్తున్నటువంటి ప్రతి దానిని ఆశించేటువంటి కన్నుగా ఉండకూడదు. నువ్వు దేనిని చూస్తూ ఉన్నా అది దేవునికి చిత్తమా, దేవుని యొక్క ఇష్టమా, దేవుని యొక్క అయిష్టమా గుర్తించి దానిని మాత్రమే నీ లోపలికి నువ్వు స్వీకరించాలి. మంచి సమాచారాన్ని నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి తీసుకుంటావో, నీ కంటి ద్వారా నువ్వు చూసినటువంటి దానిని, మంచి సమాచారాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొని మంచి సమాచారాన్ని నీ లోపల భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో, మంచి సమాచారము నీ ఎముకలకు పుష్టినిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమాచారము నీ ఎముకలకు పుష్టిని ఇస్తుంది. మంచి సమాచారాన్ని సేకరించగలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునితోటి వాదన పెట్టుకోడు, వెలుగు మీద తిరుగుబాటు చేయడు. ఎప్పటికప్పుడు తనలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ, తన ఆలోచనలన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ దేవుని పట్ల భయం కలిగి తన పరిస్థితిని, తన తప్పుని ఎప్పటికప్పుడు గుర్తించి తాను చేసినటువంటి తన యొక్క అతిక్రమములు, పాపములు, దోషములకు ప్రతిఫలమునే తాను అనుభవిస్తున్నాననేటువంటి ఆలోచనతోటి తాను వెలుగు నుంచి వేరుపరచుకోకుండా వెలుగు మార్గంలో ముందుకు వెళ్తాడు. చీకటిలో ఉన్నటువంటి వారు వెంటనే దేవునితో వాదించేటువంటి, దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి మనస్థితిని కలిగి ఉంటారు. అట్టి మనస్థితిని మన నుంచి దూరము చేయవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. చీకటి కోణాన్ని మన నుంచి తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు వచ్చే ఉంది. యెషయా గారు మాట్లాడుతున్నాడు, లెమ్ము, తేజరిల్లము. హి సేస్ వెరీ క్లియర్లీ, నీ కొరకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, వెలుగు అనగా దేవుని యొక్క వాక్యం. వెలుగు అనగా
దేవుని యొక్క వాక్యము, దేవుని గురించినటువంటి సమాచారము, దేవుని యొక్క అద్భుత కార్యాలు, దేవుని యొక్క సాక్ష్యములు, దేవుని ద్వారా మన జీవితంలోను ఇతరుల జీవితంలోను జరిగించబడుతున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రహించగలిగేటువంటి మనస్సు వెలుగులో ఉన్నటువంటి వారికి అనుగ్రహించబడుతుంది. కాబట్టి వెలుగు అనగా వాక్యము అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. వాక్యమే మనకు వెలుగై ఉంది, వాక్యమే మనకు త్రోవ చూపించేదై ఉంది. వాక్యాన్ని నువ్వు ధ్యానించేటువంటి క్రమంలో వాక్యము నిన్ను పరిశోధించి నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, పాపాన్ని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాన్ని అంతా కూడా తొలగించి దేవునిలో నిన్ను స్థిరంగా నిలిపేటువంటి వాక్యమే నీకు స్థిరత్వాన్ని కలగజేయబోతుంది. మహిమల గురించి ఆలోచన చేస్తే మహిమ దేవుని ప్రభావం అని గుర్తించాలి. దేవుని ప్రభావంతో నడిపించబడేటువంటి వ్యక్తి దేవుని యొక్క పరలోక సంపన్నమైనటువంటి ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతాడు. శిష్యులను మనం చూస్తున్నాం, పౌలు గారిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యములు చేసి ఆయన మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు చేర్చబడిన తర్వాత శిష్యుల భూమి మీద సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి మహిమను ప్రదర్శిస్తున్నారు, అనగా దేవుని యొక్క ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నారు. పేతురు గారు నీడ పడితే రోగులు స్వస్థత పొందుకుంటారట. పౌలు గారి తన చేతికి తగిలినటువంటి ఆ యొక్క వస్త్రం ఏదైనా సరే ముట్టుకుంటే రోగులు స్వస్థత పొందుకుంటారట. పేతురు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు, పౌలు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు. ఎలా వీరు ఈ అద్భుతాలు చేయగలిగారంటే వారు దేవుని మహిమను పొందుకోగలిగారు. దేవుని మహిమను పొందుకున్నటువంటి వారందరూ కూడా యెహోవా మహిమ నీ మీద ఉదయించను, యెహోవా మహిమ నీ మీద ఎప్పుడైతే ఉదయిస్తుందో దేవుని ప్రభావము నీ పైన ఉంటుంది. దేవుని ప్రభావము నీ పైన ఉన్నట్లయితే నువ్వు ఈ భూమిని తలకిందులు చేసేటువంటి కార్యములు జరిగించగలుగుతావు. సాతాను యొక్క క్రియలన్నిటిని లయపరచగలుగుతావు. చీకటి సంబంధమైనటువంటి కార్యములన్నిటిని కూడా నీ నుంచి దూరపరచగలుగుతావు. నీ మధ్య నుండి వాటిని పూర్తిగా తొలగించి నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వెలుగు సంబంధమైనటువంటి బిడ్డగా ఉండబోతున్నావు. హల్లెలూయా. మత్తయి సువార్తలో చెప్పబడుతుంది, దేహమునకు దీపము కన్ను గనుక అది తేటగా ఉండాలి, అది తేటగా ఉండాలి, స్వచ్ఛముగా ఉండాలి. అది నీ హృదయానికి, నీ ఎముకలకు బలాన్ని, సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. ఒకవేళ అది తేటగా లేకపోతే చీకటి నిన్ను నరకములోకి త్రోసివేస్తుంది. అది గనుక తేటగా ఉన్నట్లయితే అప్పుడు దేహము అంతా వెలుగుమయమై, అది చెడినదైతే చీకటి నిన్ను ఏలుబడి చేసేటువంటి స్థితిలో ఉంటుంది. నువ్వు నీ కన్నుని తేటపరుచుకున్నట్లయితే, అంటే మంచి విషయాల మీద నీ దృష్టి ఉంచినట్లయితే, మంచి పరిస్థితిని కనుక నువ్వు గుర్తించగలుగుతున్నట్లయితే ఈ దేహమంతటికి వెలుగుని సమకూర్చేది ఉండబోతుంది. నీ దేహానికి, నీ జీవితానికి నువ్వు వెలుగుని సమకూర్చుకుంటావా లేదా చీకటిని సమకూర్చుకుంటావా? అది నీకే దేవుడు నీ యొక్క స్వాతంత్రానికి విడిచిపెడుతున్నాడు, నీ ఇష్టానికి విడిచిపెడుతున్నాడు. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయమే నిన్ను ఆ యొక్క మార్గంలో నడిపించబోతుంది. నువ్వు చీకటి మార్గాన్ని ఎన్నుకుంటావా, చీకటిని నిలబడి చేస్తుంది. వెలుగు మార్గాన్ని ఎన్నుకుంటావా, వెలుగుని నిలబడి చేస్తుంది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎలా వస్తారంటే those who are looking towards light. ఎవరైతే వెలుగుని చూడటానికి, వెలుగులో ఉండటానికి, వెలుగుని వెంబడించడానికి ఇష్టపడతారో వారు మాత్రమే వెలుగు సంబంధులుగా ఉండబోతున్నారు. కీర్తనాకారుడు కీర్తనలో 78 కీర్తన 14 వచనం మాట్లాడుతున్నాడు, ఆయన వారికి త్రోవ చూపెను. దేవుడు మనకి త్రోవ చూపించేటువంటి దేవుడు అయినా. when you are in confusion, when you are in trouble, మీరు సమస్యలో, శ్రమలో, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మీకు త్రోవను చూపించేటువంటి వెలుగుగా ఉన్నాడు. ఆయన త్రోవను చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చూపించేటువంటి త్రోవ ఏదైతే ఉందో ఆ త్రోవ ఖచ్చితంగా నిన్ను శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్ప ఆశీర్వాదంలోనికి నడిపించగలుగుతుంది.
ఆయన చూపించినటువంటి త్రోవలో కాకుండా నీ సొంత శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి త్రోవలను వెళ్ళేట్లయితే నువ్వు గుర్తించాలి, నువ్వు ఖచ్చితంగా కటిక చీకటిలోనికి త్రోసివేయబడతావు. దేర్ ఇస్ నో డౌట్. కటిక చీకటిలోనికి త్రోసివేయబడతావు. సంసోన్ని మనం చూస్తూ ఉన్నాం. సంసోను దేవుని చేత నాజీరు చేయబడినటువంటి, అభిషేకించబడినటువంటి వ్యక్తి. తన కన్ను వ్యభిచారం వైపు మొగ్గు చూపింది, ఆ నాశనములకు కొనిపోబడ్డాడు. మన కను దృష్టి దేనిని ఆశిస్తుందో, దేనిని ఆశించి అది లాభాన్ని పొందుకుంటుందో, నష్టాన్ని పొందుకుంటుందో మనం గుర్తించాలి. ఇది నీ బాధ్యత. నీ కన్ను అనగా నీ లోపల కదులుతున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి కోరిక, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆశ, ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైనవిగా ఉన్నాయా, చీకటి సంబంధమైనవిగా ఉన్నాయా? 99.99% చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలతోనే ప్రజలందరూ కూడా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. కేవలం కొద్ది మంది, అంటే చాలా కొద్ది మంది మాత్రమే వెలుగును గురించి తమ సమయాన్ని వెచ్చించి వెలుగును గూర్చినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే క్రైస్తవుల సంఖ్య చాలా కొద్దిగా భారతదేశంలో కానీ మరి ఇతర క్రైస్తవేతర దేశాలలో కనబడుతుంది. కారణం ఏమిటంటే వీరు చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటిలోనే జీవిస్తున్నారు, చీకటిలో కలిసిపోతున్నారు. కానీ వెలుగు సంబంధులైనటువంటి వారు ఈ లోకంలో కొద్దిపాటి శ్రమను అనుభవించినప్పటికీ కూడా వారికి ఒక నిరీక్షణ ఉంది. వారు వెలుగులో ఉన్నామనేటువంటి నిరీక్షణ, క్రీస్తుతో ఉన్నామనేటువంటి నిరీక్షణ, క్రీస్తు అనేటువంటి బండ మీద ఉన్నటువంటి నిరీక్షణ. తద్వారా నిత్య లోకములోనికి, నిత్య రాజ్యములోనికి, దేవుని రాజ్యములోనికి ప్రవేశించే, నిత్యము ఆయన వెలుగులో ఆయనతో ఉండేటువంటి గొప్ప ధన్యతను వారు పొందుకోబోతున్నారనేటువంటి నిరీక్షణతో కొనసాగుతున్నారు. మరి నీకున్నటువంటి నిరీక్షణ ఏమిటి? నీ ఆలోచనలు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు పరిగెడుతున్నావు? దేని కొరకు నీ ప్రయత్నం అంతా కూడా ముందుకు నడిపించబడుతుంది? ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు వెలుగును కలగజేశాను, ఆ వెలుగు మంచిదైనట్టుగా చూశాను, ఆ వెలుగుని చీకటి నుండి వేరుపరచను అని ఆదికాండంలో చెప్పబడుతుంది. దేవుడు వెలుగుని కలగజేసినటువంటి వాడు, చీకటికి ఏమాత్రము కూడా ఆయన కర్తగా కనిపించడం లేదు. అయితే ఆయన చీకటికి విడిచిపెట్టేటువంటి పరిస్థితిని మనమే కలగజేసుకున్నట్లయితే, అంటే మన నాశనానికి మనము పునాదులు వేసుకున్నట్లయితే దేవుడు ఏమాత్రం కూడా మనకు సహాయం చేయలేదు. దేవుడు వెలుగుని కలగజేశాడు, చీకటి నుండి వేరుపరిచాడు. అది మంచిదిగా ఉండటానికి దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ వెలుగులోనికి నువ్వు వచ్చినట్లయితే, క్రీస్తులోనికి నువ్వు వచ్చినట్లయితే, ఆ వెలుగులో నీ చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా తేటపరచబడతాయి. వాటన్నిటిని తొలగించుకోవడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ ఆలోచనలన్నింటిని విడిచిపెట్టడానికి, నీ భయాన్ని విడిచిపెట్టడానికి, నీ ఆతృతను విడిచిపెట్టడానికి, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను విడిచిపెట్టడానికి దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వెలుగులోనికి వచ్చిన వెంటనే నీ లోపం ఏమిటో, నీలో ఉన్నటువంటి అపరిశుభ్రత ఏమిటో, నీలో ఉన్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఏమిటో నీకు గ్రహింపు కలగజేయబడుతుంది. నీకు అర్థమవుతుంది. నువ్వు గ్రహించి నువ్వు దానిని అసహించుకునేటువంటి స్థితిలోనికి రాగలుగుతావు. వెలుగులోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా చదవబడతాడు. వెలుగులోనికి వచ్చినటువంటి వ్యక్తి తాను పరిశీలించుకోగలుగుతాడు. వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి తన పాపాన్ని గుర్తించగలుగుతాడు. వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి తాను సరైనటువంటి మార్గంలో వెళుతున్నారని గుర్తించి ఆ వెళుతున్నటువంటి మార్గంలో గమ్యము విషయమై తాను నిరీక్షణ కలిగి ఉంటాడు. గమ్యాన్ని చేరుకోవడానికి నిరీక్షణ కలిగి ఉంటాడు. చీకటి సంబంధాలకు నిరీక్షణ లేదు, వెలుగు సంబంధాలకు నిరీక్షణ ఉంది. వెలుగు సంబంధులైనటువంటి వారందరూ కూడా చీకటిని ద్వేషించాలి.
వెలుగు సంబంధులైనటువంటి వారందరూ కూడా చీకటిని గుర్తించి విసర్జించాలి. యోబును గురించి మాట్లాడుతున్నటువంటి మాట, అతడు చెడుతనమును విసర్జించెను. ఒక వ్యక్తి చెడుతనాన్ని విసర్జించడానికి తనకు ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానము, జ్ఞానము ఏమాత్రము ఏపాటిదనంటే అది వెలుగులోనికి వచ్చినప్పుడు మాత్రమే చీకటిని గుర్తించి విసర్జించడానికి అవకాశం ఉంది. వెలుగులోనికి రానటువంటి వ్యక్తి గొప్ప సంభాషణ లేదా గొప్ప ప్రసంగాన్ని చేయగలడేమో కానీ చీకటిని కోరుకుంటూ, చీకటిని గురించి ఆలోచన చేస్తూ, చీకటిని ధ్యానం చేస్తూ చీకటితోనే కొనసాగుతాడు. వెలుగు సంబంధుడైనటువంటి వ్యక్తి చీకటి కోణానికి సంబంధించినటువంటి ప్రతి చీకటి క్రియను విసర్జించి వెలుగు సంబంధమైనటువంటి దేవుని యొక్క నిత్యరాజ్యముల గురించి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైకి వచ్చి ఆయన చేసినటువంటి బలియాగమును బట్టి, ఆయన మరణించి 3వ దినమందు లెగిచినటువంటి పునరుత్థానమును బట్టి ఆలోచన చేస్తూ, మనకు కూడా ఆ యొక్క మరణము పైన విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుని స్తుతిస్తూ నిత్యము కూడా వెలుగుని వెంబడించి నడవటానికి అవకాశం. నువ్వు దేనిని వెంబడించాలన్నా ఆ స్వాతంత్రం అనేటువంటిది, ఆ పూర్తి ఆ యొక్క హక్కు అనేటువంటిది నీకు ఇవ్వబడింది. నువ్వు ఎటు వెళ్ళాలో నువ్వే నిర్ణయం చేసుకోవాలి. దేవుడైతే చీకటిని వెలుగుని వేరుపరుస్తున్నాడు. చీకటికి వెలుగుతో పొత్తు అనేటువంటిది పొసగదు అని మాట్లాడుతున్నాడు. వెలుగు ఎక్కడైతే ప్రకాశించబడుతుందో అక్కడ చీకటి ఉండటానికి వీలు లేదు అని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు కాబట్టి అప్పటి వరకు తనను ఏలుబడి చేసినటువంటి చీకటి పరిస్థితి అంతా కూడా, చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా, దురాత్మ అంధకార శక్తుల ప్రభావములన్నీ కూడా ఆ వ్యక్తి నుండి తొలగిపోవలసిందే. వెలుగు మనకు సరైనటువంటి త్రోవను చూపించగలుగుతుంది. వెలుగులో నడిచేటువంటి వారందరూ కూడా పడిపోకుండా వారు గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతారు. వెలుగు నీ యొక్క మనస్సుకు సంతోషమును, నీ శరీరమునకు ఆరోగ్యమును కలగజేస్తుంది. అటువంటి వెలుగుని వెంబడించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావా? అటువంటి వెలుగుతోటి నువ్వు కలిసి జీవించడానికి ప్రయాసపడతావా? కొద్దిపాటి శ్రమ నీ జీవితంలోనికి వచ్చినా కూడా దాన్ని అనుభవించి వెలుగుతోనే కొనసాగడానికి నువ్వు ఇష్టపడటానికి ఈ సమయంలో నిర్ణయం తీసుకున్నట్లయితే, దేవుని యొక్క శరీరము, రక్తము నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ శరీరాన్ని భుజించడం ద్వారా, ఆ రక్తాన్ని నువ్వు పానము చేయటం ద్వారా క్రీస్తులో నువ్వు పాలిభాగస్థుడివిగా ఉండబోతున్నావు. క్రీస్తులో పాలివాడిగా ఉండబోతున్నావు. నిత్యరాజ్యంలో యుగయుగాలు ఆయనతో కలిసి జీవించడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోగలవా? చేజిక్కించుకోగలవా? దయచేసి ఆలోచించి. మన మధ్యలో ఉన్నటువంటిది దేవుని యొక్క శరీరము, రక్తం అనగా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధుడు. ఆయనను సిలువలో వేలాడదీయటం ద్వారా మన యొక్క శిక్ష అంతటిని కూడా ఆయన భరించడం ద్వారా మనకు పాప క్షమాపణ లభించింది, ప్రాయశ్చిత్తము కలిగింది. తద్వారా మనం వెలుగు సంబంధులముగా పరిగణించబడుతున్నాం. మనం వెలుగు సంబంధులమై ఉన్నాము కాబట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం, దేవుని కీర్తించబద్దులమై ఉన్నాం. మనము దేవునితోటి వాదము పెట్టుకోకూడదు. మనము వెలుగుతోటి, వెలుగు మీద తిరుగుబాటు చేసేటువంటి తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండకూడదు. మనము జీవించినంత కాలము అణిగి మణిగి దేవునికి విధేయత చూపించేటువంటి మనస్థితిని కలిగి ఉండాలి. అట్టి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన పక్షముగా కలిగి ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రణాళికను నెరవేర్చగలుగుతాడు. మనం ఈ భూమి మీద ఉండగా కూడా దేవునికి మన పట్ల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు తన మహిమతోటి మనలో నడిపించాలని ఆశపడుతున్నాడు.
దేవుడు తన వెలుగుని ప్రసరించటం ద్వారా, దేవుని వాక్యమును తెలియజేయడం ద్వారా మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించి మనల్ని సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా మార్చి ఆయన యొక్క మహిమ ప్రభావము మన పైన ఉంచటం ద్వారా పరలోక సంబంధమైనటువంటి కార్యములు మన ద్వారా జరిగించబడతాయి. మన శరీరానికి, మన ఎముకలకు పుష్టిని, ఆరోగ్యమును దేవుడు కలగజేయబోతున్నాడు. దయచేసి ఆలోచన చేయండి. మీరు ఏ మార్గంలో ఉన్నారో ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తా ఉంది, వాదించేటువంటి వానికి శ్రమ, వెలుగు పైన తిరుగుబాటు చేసేటువంటి వారికి శ్రమ. దేవుడు ఆది అందే వెలుగుని, చీకటిని వేరుపరిచాడు. ఆ రెండిటికి పొత్తు పొసగదు అని తెలియజేశాడు. చీకటి సంబంధులు దేవునికి వ్యతిరేకులని, దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులవుతారని, వారి కొరకు నరకం అనేటువంటిది సిద్ధపరచబడి ఉన్నదని, అయితే వెలుగు సంబంధుల కొరకు ఆయన పరలోక రాజ్యంలో నివాసమును సిద్ధపరుస్తున్నారని, వెలుగు సంబంధులందరూ కూడా దేవుని యొక్క మధ్యాకాశపు రాకడలో ఎత్తబడతారని, ఆ వెలుగు సంబంధులందరూ కూడా దేవునికి కన్యకగా, దేవునికి పెండ్లి కుమార్తెగా అప్పగించబడతారని వాక్యం సెలవిస్తావు. నువ్వు దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధపడతావా? అయితే సమయంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీలో ఉన్నటువంటి చీకటి సంబంధమైనటువంటి కోణాలన్నిటినీ, ఆలోచనలన్నిటినీ, చీకటి సంబంధమైనటువంటి ఆ యొక్క దురాశలన్నిటినీ కూడా విడిచిపెట్టి వెలుగు అనగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంలో ఉంచుకునేటువంటి, దేవుని యొక్క మహిమను పొందుకునేంతగా నీ లోపల చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నిటిని తొలగించుకొని వాక్యపు వెలుగులో మనల్ని మనము గనక సరిచేసుకొనినట్లయితే దేవుని మహాకృప మనందరినీ కూడా అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి, అంధకారములో నుండి వెలుగులోనికి, గ్రహింపు లేనటువంటి స్థితి నుండి గ్రహింపు కలిగించేటువంటి స్థితిలోనికి నడిపించబడుతుంది. భూమిని చీకటి కమ్మి ఉన్నది అని లేఖనము తెలియజేయబడుతుంది. చీకటి భూమిని ఏలుబడి చేయటానికే ప్రజలందరినీ కూడా ఆవరించి, కబళించి వారందరినీ కూడా నాశన త్రోవలోనికి తీసుకొని పోతుంది. అనేక మంది విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణించి నరకానికి పోతున్నారు. అయితే దేవుడు తన వెలుగుని ప్రసరింపజేసి, ఇదిగో నీ కొరకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన ప్రభావము నీ మీద కనబడేంత వరకు వెలుగులోనే జీవించి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వ్యక్తిగా నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మాకు వెలుగై ఉన్నటువంటి దేవా, మీకు స్తోత్రము నాయన. అయా, వెలుగులో నడిచేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. వెలుగు సంబంధాలుగా జీవించేటువంటి కృప మాకు దయచేయండి. నిత్యము మీ వాక్యమును ధ్యానించి, మీ వాక్యము చేత నడిపించబడేటువంటి ఆ యొక్క గ్రహింపు మాకు అనుగ్రహించి, మీ కృపలో మమ్మల్ని నిత్యము కూడా బలపరచండి. మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రవేశ నామములకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.